గతసారి మనం మాట్లాడిన విషయం గుర్తుందా? ఎప్పుడూ కృష్ణుణ్ణి మనసులో పెట్టుకుంటే ఆ భక్తి మనల్ని ఎంత దూరం తీసుకెళ్తుందో. అవునమ్మా, అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు కదా, చివరి క్షణంలో కూడా మనసు ఆయన మీద ఉంటే చాలు అని. నాకు అది చాలా బాగా అనిపించింది నాన్నా. ఎప్పుడూ మంచిగా ఉంటే చాలు అని. అవును మీరా, ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఇంకో పెద్ద విషయం చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో ఏది నిజంగా శాశ్వతం, ఏది మారుతుందో, ఏది మారదో. అంటే నాన్న, అన్ని మారతాయి గదా. అదే అర్జునుడు కూడా అడిగాడు ఆరవ్. ఆ సమాధానం చాలా లోతుగా ఉంది. అమ్మ శ్లోకం చదివాక మనం మాట్లాడదాం. సరే, ఇప్పుడు తర్వాతి శ్లోకాల వైపు వెళ్దాం. ఈరోజు కృష్ణుడు చాలా పెద్ద రహస్యం చెప్తున్నాడు. ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తి నోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో ఎంత పైన ఉన్న లోకమైనా సరే అది కూడా మారుతుంది. బ్రహ్మలోకం వరకు అన్నీ వచ్చి వెళ్లే చోట్లే, కాని నన్ను చేరుకున్నవాడికి మళ్లీ పుట్టడం అనేది ఉండదు అని. అమ్మా, బ్రహ్మలోకమంటే ఏమిటి? అది చాలా పైన ఉంటుందా? ఆరవ్, కృష్ణుడు చెప్పేది ఇలా అర్థం చేసుకో. ఈ విశ్వంలో ఎన్ని లోకాలు ఉన్నా అన్నీ మారే లోకాలే. ఎంత గొప్ప చోటైనా అది కూడా శాశ్వతం కాదు. అంటే మన ఇల్లు కూడా మారుతుందా నాన్నా? మీరా, ఇల్లు మారుతాయి, ఊళ్ళు మారుతాయి, మనం కూడా మారతాం. ఇది భయపడటానికి కాదు, ఇది అర్థం చేసుకోవటానికి. కాని కృష్ణుణ్ణి చేరుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుంది అని చెప్పాడు కదా, అది ఎలా? కృష్ణుడు అంటున్నది ఏమిటంటే, ఆయనలో కలిసిపోవటం అంటే ఆ మారే చక్రంలో నుండి బయటకు రావటం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం దేన్ని గట్టిగా పట్టుకుంటున్నామో అది మారిపోతుంది అని గుర్తించడం. ఈ శ్లోకం చెప్పే విషయం ఏమిటంటే, మనం ఏ వస్తువుకైనా ఏ చోటుకైనా చాలా గట్టిగా అతుక్కుపోకూడదు. ఎందుకంటే అవన్నీ తాత్కాలికమే. అవునా? అంటే నా క్రికెట్ బ్యాట్ కూడా? అది కూడా. కానీ ఆ బ్యాట్తో ఆడిన ఆనందం, నేర్చుకున్న విషయాలు అవి వేరే రకమైనవి. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఇంకా లోతుగా వెళ్తున్నాడు. సహస్రయుగ పర్యంత మహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్రవిదో జనాః. ఇది చాలా ఆశ్చర్యకరమైన శ్లోకం. కృష్ణుడు చెప్తున్నాడు, బ్రహ్మదేవుడికి ఒక పగలు అంటే మన లెక్కలో 1000 యుగాలు, అంత పెద్ద సమయం. అలాగే ఒక రాత్రి కూడా 1000 యుగాలు. 1000 యుగాలు? అది ఎంతకాలమమ్మా? ఆరవ్, మన పూర్తి జీవితకాలం కూడా బ్రహ్మదేవుడి ఒక్క క్షణంతో పోల్చలేం. అంత పెద్ద సమయం. అంటే బ్రహ్మదేవుడికి మన టైం చాలా చిన్నగా అనిపిస్తుందా? అవును మీరా, కృష్ణుడు ఇది ఎందుకు చెప్తున్నాడంటే, మనం చాలా చిన్న సమయంలో జీవిస్తున్నాం, కానీ ఈ విశ్వం చాలా పెద్ద చక్రంలో తిరుగుతుంది. అది తెలిస్తే ఏమవుతుంది నాన్నా? మన చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న బాధలు అవన్నీ ఈ పెద్ద చక్రంలో చాలా చిన్నవి అని అనిపిస్తుంది. అప్పుడు మనసు కొంచెం తేలికగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. కృష్ణుడు ఈ పెద్ద చక్రం ఎలా పనిచేస్తుందో వివరిస్తున్నాడు. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త సంజ్ఞకే. ఈ శ్లోకంలో ఒక కొత్త పదం వస్తుంది, అవ్యక్త. అవ్యక్త అంటే కనపడనిది, అనుభవించలేనిది. బ్రహ్మదేవుడి పగలు మొదలయ్యేటప్పుడు అన్ని జీవులు ఆ కనపడని స్థితి నుండి బయటకు వస్తాయి. రాత్రి వచ్చేటప్పుడు మళ్లీ ఆ కనపడని స్థితిలోకి వెళ్ళిపోతాయి. అమ్మా, అవ్యక్త అంటే ఏమిటి? కలపడదు అంటే ఎక్కడుంటుంది? ఆరవ్, ఒక విత్తనం గురించి ఆలోచించు. అది మట్టిలో ఉన్నప్పుడు కనపడదు కదా, కాని అందులో చెట్టు అంతా ఉంది. అలాగే అవ్యక్తం అంటే కనపడకుండా ఉన్నది, కాని ఉన్నది. అంటే మనమందరం అక్కడ నుండి వచ్చామా నాన్నా? కృష్ణుడు అదే చెప్తున్నాడు మీరా. అన్ని జీవులు ఆ కనపడని స్థితి నుండి వస్తాయి, మళ్ళీ అక్కడికే వెళ్తాయి. ఇది భయంకరంగా కాదు, ఇది సహజంగా జరిగే ఒక చక్రం. మనం రాత్రి నిద్రపోతాం కదా, అప్పుడు మనం ఎక్కడుంటాం తెలీదు, కాని మళ్ళీ లేస్తాం. ఇది అలాంటిదే, చాలా పెద్ద స్థాయిలో. ఓ, అది చాలా బాగా అర్థమైందమ్మా. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమేవ సహ పార్థ ప్రభవత్యహరాగమే. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, అదే జీవుల సమూహం మళ్లీ మళ్లీ పుట్టి మళ్లీ మళ్లీ కలిసిపోతుంది. ఇది వారి చేతిలో లేదు, ఇది ఈ పెద్ద చక్రం యొక్క భాగం. అంటే మనం ఏమీ చేయలేమా నాన్నా?
అంతా ఇలాగే జరుగుతుందా? ఆరవ్ అదే అర్జునుడికి కూడా అనిపించింది. కాని కృష్ణుడు ఒక మార్గం చెప్తున్నాడు. ఈ చక్రంలో ఇరుక్కుపోకుండా ఉండే మార్గం ఉంది అని. ఏమిటా మార్గం నాన్నా? ఇప్పుడు మనకర్థమవుతున్న విషయం ఏమిటంటే జీవితంలో జరిగే మార్పులు సహజం. వాటిలో ఒకదానికి చాలా గట్టిగా అతుక్కుపోవడం వల్ల బాధ పెరుగుతుంది. ఆ మార్పులను అర్థం చేసుకుని శాంతంగా ఉండడం అదే ఇక్కడ నేర్చుకుంటున్నది. జీవితంలో ఏదైనా వెళ్ళిపోయినప్పుడు కూడా అది ఈ పెద్ద చక్రంలో భాగం అని తెలిస్తే మనసు తేలికగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కృష్ణుడు అందరికంటే ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఇది చాలా అద్భుతమైన శ్లోకం. కృష్ణుడు చెప్తున్నాడు, ఆ అవ్యక్తం కంటే కూడా పైన మరొక స్థితి ఉంది. అది సనాతనం, అంటే ఎప్పటికీ మారనిది. అన్నీ పోయినా కూడా అది పోదు. అన్ని జీవులు కలిసిపోయినా అది అలాగే ఉంటుంది. అమ్మా, సనాతనం అంటే ఏమిటి? సనాతనం అంటే ఎప్పటికీ మారనిది, ఎప్పటికీ ఉన్నది. మొదటి నుండి ఉన్నది, చివరి వరకు ఉండేది. అది ఏమిటో నాన్నా? అది కనపడుతుందా? మీరా, అది కనపడదు, కానీ అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు. నువ్వు చాలా సంతోషంగా ఉన్నప్పుడు లేదా చాలా ప్రేమగా అనిపించినప్పుడు ఆ అనుభవం లోపల ఏదో ఉంది కదా, మాటల్లో చెప్పలేనిది. అవునా నాన్నా? అదేమిటో అనిపిస్తుంది కాని చెప్పలేను. అదే కృష్ణుడు చెప్తున్నది. అది అన్నీ మారినా మారనిది ఏదో ఉంది. అది పట్టుకోగలిగితే మనసు ఎప్పుడూ శాంతంగా ఉంటుంది. కాని నాన్న, అది చాలా కష్టంగా అనిపిస్తుంది. నా ఇష్టమైన ఏదైనా పోయినప్పుడు బాధగా అనిపిస్తుంది కదా. అది నిజమే ఆరవ్. బాధ అనిపించడం తప్పు కాదు. కాని ఒక్కసారి ఊహించు, నీకు ఇష్టమైన టాయ్ పాడైపోయింది అనుకో. అప్పుడు టాయ్ పోయినా దానితో ఆడిన సంతోషం, నేర్చుకున్న విషయాలు అవి నీ లోపల ఉంటాయి కదా, అవి పోవు. అవునా? ఆడిన ఆనందం గుర్తుంటుంది. అదే కృష్ణుడు చెప్తున్నది. మనం దేన్ని పట్టుకుంటున్నామో అది మారుతుంది. కాని మనలోని అనుభవం, ప్రేమ, అర్థం అవి మారవు. ఆ మారని దాన్ని పట్టుకోవడం, నేర్చుకోవడమే ఇక్కడ నేర్చుకుంటున్నది. ఏది మారదో దానిపై మనసు పెట్టడం అదే నిజమైన శాంతి. నాన్నా, అర్జునుడికి ఇది అర్థమైందా? మీరా, అర్జునుడు ఇప్పుడు వింటున్నాడు చాలా శ్రద్ధగా. కృష్ణుడు ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఈరోజు మనం చాలా పెద్ద విషయాలు మాట్లాడం. అన్నీ మారతాయి, కాని ఏదో ఒకటి మారదు. ఆ మారని దాన్ని అర్థం చేసుకోవడమే ఈ శ్లోకాల సారాంశం. నాన్న, కృష్ణుడింకేం చెప్తాడు? ఆ మారని దాన్ని ఎలా చేరుకోవాలో కూడా చెప్తాడా? తర్వాతి శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, ఆ శాశ్వతమైన స్థితిని ఎలా చేరుకోవాలో, ఏ మార్గంలో వెళ్లాలో. మరియు అది అర్జునుడిని ఒక్కసారిగా ఆశ్చర్యపరుస్తుంది. అమ్మా, నాకు తెలుసుకోవాలని ఉంది. మనమందరికీ తెలుసుకోవాలనుంది మీరా.